హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి పచ్చెనగపప్పు వంకాయ పచ్చి రొయ్యల కాంబినేషన్లో కూర అన్నది చేస్తున్నానండి. దానికి కానీ పచ్చెనగపప్పు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను. అలాగే చూసారుగా వంకాయలు కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు అన్నది కట్ చేసేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి కూరకు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు అన్నది యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు పసుపు అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. చూస్తారు కదండి, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది 2 స్పూన్స్ క్వాంటిటీ కలిగింది వేసుకున్నానండి నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇట్లా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదండి, అల్లం వెల్లుల్లి ఫ్రై అన్నది బాగా మనకి ఫ్రై అయిపోయిందండి. అడుగు కూడా పడుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్రతి వీడియోను వదలకుండా చూడండి. కంపల్సరీగా లైక్ చేయండి. చూసారు కదండి, వంకాయ ఈ విధంగా మగ్గుతుంది కదా ఆయిల్లో. ఇంకా కొంచెం మగ్గాల్సి ఉంటుందండి. ఈ విధంగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పచ్చెనగపప్పు అనేది యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ ఉడకబెట్టిన పచ్చెనగపప్పు ఏనండి ఇది. ఈ మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూస్తారు కదండి, ఈ విధంగా చక్కగా శనగపప్పు వంకాయ అన్నది మగ్గిపోయింది కదా. ఇలా మగ్గడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా దీనికి చక్కగా పడుతుందండి. ఇప్పుడు మనం కూరకు తగినంత కారం అన్నది యాడ్ చేసుకుందాము. నేనైతే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 నిమిషాలు కారాన్ని మగ్గనిద్దాము. చూస్తారు కదా, కారం కూడా చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు తగినంత వాటర్ అన్నది యాడ్ చేసుకుందామండి. మనం పచ్చెనగపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పోసుకోవాలి. పోసుకోవడం వల్ల కూర బాగా టేస్ట్ వస్తుందండి. పచ్చెనగపప్పు ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అన్నది వంచకండి, వేరే గిన్నెలోకి వంచుకొని మనం ఈ స్టేజ్లో మనం పోసుకోవాలండి. ఇట్లా 1 నిమిషం ఉడికిన తర్వాత మనం పచ్చిరొయ్యలు అన్నది నీట్గా క్లీన్గా చేసేసి పెట్టుకున్నాం కదండి పక్కన. అవి నేను మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని, ఇవి చాకు రొయ్యలు అంటారు కదండి, చిన్న చిన్నవి, ఇవి ఈ కూరలోకి యాడ్ చేసేసుకోవాలి. చిన్న రొయ్యలు కాబట్టి నేను ఈ స్టేజ్లో వేస్తున్నాను అండి. కొంచెం పెద్ద రొయ్యలు అయితే కొంచెం ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు.
అంటే వంకాయ పచ్చనిపప్పు వేగుతుంది కదండి ఆయిల్లో, ఆ టైంలోనే వేసేసుకోవచ్చు. చిన్నవి కదా కాబట్టి నేను కొంచెం ఇప్పుడు వేసాను ఆలస్యంగా. ఇట్లా మొత్తంగా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్ పోసుకుందాము, ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని కూరని బాగా మగ్గనిద్దాము. చూస్తారు కదండి, ఇట్లా కూర ఉడుకుతుంది కదా. ఒకసారి మధ్యలో కలుపుకొని ఉప్పు కారాలు మనకు సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకుందామండి. మాకైతే ఉప్పు కారం సరిపోయిందండి, కాబట్టి కొంచెం కొత్తిమీర ఇట్లా వేసుకుందాము. అలాగే కొంచెం గరం మసాలా అన్నదంటే చూసారు కదండి, దీంట్లో ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయ, ధనియాలు, యాలకులు వేసి ఈ విధంగా మిక్సీ పట్టానండి. ఈ మొత్తం మసాలాని 2 స్పూన్ల వరకు వేసుకుందాము. ఎండు కొబ్బరి ఈ కూరలో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మన ఇంట్లోనే పట్టుకోవచ్చు. ఎండు కొబ్బరి, యాలకులు, చెక్క, లవంగాయ అన్నది చక్కగా కొంచెం ధనియాలు వేసుకొని ఈ విధంగా మసాలా పట్టేసుకోవాలి. చక్కగా ఆ మసాలా ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చండి. వేసేసుకొని ఈ విధంగా కూర మొత్తం కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనం మసాలా వేసాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా కూరకి పట్టాలి కాబట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టేసి. చూసారు కదండి, 2 నిమిషాల తర్వాత ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి కూర అనేది ఈ విధంగా మనకి చక్కగా ఎగిరిపోయింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యలు, వంకాయ, పచ్చనిపప్పు కూర అన్నది మనకి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ చాలా పర్ఫెక్ట్ అయిన కూర. ట్రై చేయండి, సరేనా? నేను చెప్పిన విధానం, చూపించిన విధానం మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.